వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మనం పరిశీలిస్తే డిగ్రీ లెక్చరర్స్ పరీక్షలు వాయిదా. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 21, 22 మరియు 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ సెక్రటరీ ఆంజనేయులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మరి ఇదే సమాచారాన్ని మనం మరో న్యూస్ పేపర్లో కూడా గమనిస్తే అధ్యాపక పోస్టుల రాత పరీక్షలు వాయిదా. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపక పోస్టుల ప్రధాన రాత పరీక్షలను వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈ నెల 21, 22 తేదీల్లో అధ్యాపకులు, ఈ నెల 27 నుంచి 29వ తేదీల మధ్యలో నాన్ గెజిటెడ్ ఉద్యోగుల భర్తీ రాత పరీక్షలు జరగాల్సి ఉంది. స్థానిక ఎన్నికల దృష్ట్యా వీటిని వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇక ఉద్యోగులకు బయోమెట్రిక్కు బ్రేక్. బయోమెట్రిక్ హాజరుకు మినహాయింపు. కరోనా భయంతో ప్రభుత్వం ఉత్తర్వులు. నేటి నుంచి పాత పద్ధతిలోనే హాజరు. కరోనా వైరస్ పేరు చెబితేనే జనం భయపడిపోతున్నారు. ఏ నిమిషం ఎటు నుంచి వస్తుందోనని భయంగా బతుకీడుస్తున్నారు. చేతిని తాకకూడదు, బహిరంగంగా తుమ్మకూడదు, దగ్గుతున్న వారి ఎదుట నిలబడకూడదు, రకరకాల ఆంక్షలతో బతుకుతున్నారు. దీంతో చాలా మంది ప్రభుత్వ సిబ్బంది బయోమెట్రిక్ వేయాలన్న భయపడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. చేతి వేళ్లు శుభ్రత పాటించాలంటూ చెబుతున్నారు. దీనిలో భాగంగా బయోమెట్రిక్ ను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగులు వేలితో ఈ బయోమెట్రిక్ ముద్ర వేస్తారు. కొంతమంది శుభ్రత పాటించని వారి వేలి ముద్రల వల్ల మిగిలిన వారికి ఆరోగ్య సమస్యగా తలెత్తవచ్చని ఈ చర్యలు తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ఈ నెల 6వ తేదీన అదనపు చీఫ్ సెక్రటరీ పేరుతో 36వ నెంబర్ సర్క్యులర్ జారీ కాగా అది అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బుధ గురువారాల్లో చేరింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఉత్తర్వులు వర్తిస్తాయని, బయోమెట్రిక్ హాజరు ముఖ్యం కాదు అంటూ ఈ ప్రకటన జారీ అయింది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యోగి భౌతికంగా హాజరును సంతకం చేయడం ద్వారా చూపించుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బయోమెట్రిక్ అనే దానికి మినహాయింపు ఇవ్వడం మనం గమనించవచ్చు. అది కూడా కరోనా వైరస్ భయంతో. ఇక ఇంజనీరింగ్ బోధనా రుసుములు ఖరారు. ఇంజనీరింగ్ కళాశాలలకు బోధనా రుసుములను ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ దాదాపుగా ఖరారు చేసింది. ముఖ్యమంత్రి జగన్తో గురువారం కమిషన్ సభ్యులు సమావేశమయ్యారు. బోధనా రుసుములపై ప్రతిపాదనలు సమర్పించారు. మొదటగా బీటెక్ కు ఖరారు చేశారు. 35,000 నుంచి 75,000 వరకు నిర్ణయించారు. దీనికి సీఎం ఆమోదం తెలిపినట్లు సమాచారం. కనీసం 35,000, అత్యధికంగా 75,000 రుసుములను ఈ విద్యా సంవత్సరం వరకే అమలు చేయడం పైన సీఎంతో జరిగిన సమావేశంలో చర్చించారు. త్వరలో ఈ రుసుములు అమలుకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. 75,000 రుసుములు ఉన్న కళాశాలలో 20 వరకు ఉన్నాయి. ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తయినందున యాజమాన్య కోటాకు ప్రత్యేక బోధనా రుసుములు నిర్ణయించలేదు. కన్వీనర్ కోటా రుసుములే యాజమాన్య కోటాకు కూడా అమలు చేయనున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.